హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే చింత చిగురు మెత్తాళ్ళు కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చింత చిగురు మెత్తాళ్ళ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్టవ్ వెలిగించుకుందాము. ఒక చిన్న బౌల్లో హాఫ్ వాటర్ తీసుకుందాము. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. మెత్తాళ్ళండి, నేను వీటి తలకాయలు తోకలు అన్నీ కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవి అందులో వేసుకుందాము. వాటర్ హీట్ అయ్యాయండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎండి చేపలు ఇందులో వేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఇట్లా హాట్ వాటర్లోనే ఉంచుదామండి. ఇలా ఉంచడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ ఇసుక అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారా ఎంత డస్టీగా వచ్చాయి వాటర్. స్టవ్ వెలిగించుకుందాం, ప్యాన్ పెట్టుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, జీలకర్ర ఆవాలు వేసుకుందాం. 1 స్పూను, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, తొందరగా ఫినిష్ అవుతుంది ఈ కర్రీ. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాలు వేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒక్కసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ఉల్లిపాయలు చేపలు మగ్గనీకి. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, ఇలానే రావాలి. టేస్టీగా ఉంటుంది కర్రీ. మెత్తాళ్ళు చింత చిగురు కర్రీ. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. చూడండి, చేపలు మగ్గాయి కదా కొద్దిగా. ఇప్పుడు ఇందులో మనం చింత చిగురు యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. మరొకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. చింత చిగురు ఉడకనీకండి, సరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చింత చిగురు మెత్తాళ్ళు కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.